అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉగాది పండుగ పర్వదినం గురించి చెప్తున్నాను. మనకు ఈ యొక్క ఉగాది పండుగ పర్వదినం పార్ట్ 3 మనకి గొప్ప విషయముగా భావించిన ప్రకృతిలో ఏ కాలము నందు ఏ రోగములు వస్తాయో వాటిని ఎదిరించడానికి, రోగ నిరోధక శక్తిని సంపాదించడానికి అనేక ఔషధములు ఆ కాలమునందు ప్రకృతి మనకు కటాక్షిస్తూ ఉంటుంది. వేసవి కాలం వస్తుంది అన్నప్పటికీ వేడి పెరిగి పోతుంది. కాబట్టి దానికి సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. శరీరంలో వేడి పెరిగిపోయే అవకాశం ఉంది. అటువంటి రుగ్మతలు, అటువంటి వ్యాధులు రాకుండా ప్రకృతి మనకు ఎన్నో ఔషధాలు కటాక్షిస్తూ ఉంటుంది. నింబ కుసుమ భక్షణం అంటే వేప చెట్టు, అంటే హజారిక్తా ఇండికా అంటారు దీని శాస్త్రీయ నామము. ఈ యొక్క వేప ఆకులు కానివ్వండి, వేప పువ్వు కానివ్వండి, వేప బెరడు ఎన్ని క్రిమి సంహారకాలు. పువ్వు, ఆకు ఆ కాలం అంది వసంతకాలం ఏదైతే ఉగాది అని చెప్తున్నామో ఆ కాలంలో మామిడి పండ్లు ఇవన్నీ వస్తాయి. సంబంధించిన అన్ని పదార్థాలు కూడా గొప్ప చెట్టు వేప చెట్టు. ఇవన్నీ పచ్చడిలో వేసుకొని తింటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. గాలి కూడా చక్కగా వస్తుంది, ఆక్సిజన్ గొప్ప ఔషధి. ఆఖరికి వేప చెట్టు నుండి వచ్చే గాలి కూడా, గాలిని పీల్చడం కోసం వేప చెట్టు ఇంటి ముందు పెట్టుకుంటారు చాలా మంది పల్లెటూళ్ళలో. సిటీలలో అయితే చాలా తక్కువగా కనిపిస్తాయి. నేను మొన్న పోయి చూసిన. మా పల్లెటూళ్ళలో అయితే ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. అది మనిషికి గొప్ప ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అంటువ్యాధులు వచ్చినప్పుడు, మరి చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చినప్పుడు, వేపాకు సంబంధించిన చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చినప్పుడు మనము చాలా మంది ఎక్కువగా ఈ క్రిమి సంహారి అయిన వేపను ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అది క్రిమి సంహారని. ఋతువు మారి వేసవి కాలం వస్తుంది. శిశిరమునకు మరి ఈ ఋతువు రాగానే సూక్ష్మజీవుల యొక్క పరివర్తన అనేటటువంటిది చాలా పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వేప పువ్వును ప్రధానంగా వాడి మరి ఆ యొక్క మంచి ఆరోగ్యాన్ని పొంది, బాగా శరీరం గట్టిగా ఉండి, బాగా పనిచేసి, పాడి పంటలు పండించి కష్టపడితే మనకు శరీరం, దేశం బాగుంటాయి. అలాగే పచ్చడి తయారు చేస్తారు. వేప పువ్వును ప్రధానంగా వాడి పచ్చడి తయారు చేస్తారు ఉగాది రోజు. ఈ వేప పువ్వు లేకుండా పచ్చడి మాత్రము ఉగాది రోజు చేరు. ఉగాది పచ్చడిలో మామిడి వేస్తారు, వేప పువ్వు ప్రధానంగా కూడా వేస్తారు. ఒక్క కొత్త సంవత్సరం వస్తుంది. ఈ రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మనం ఏ పనులు చేయాలి, ఏం చేయాలనేది ఇప్పటి నుంచే ప్రారంభం చేస్తారు. ప్రధానమైన పదార్థం వేప పువ్వు. చేసే పదార్థంలో ప్రధానమైన పదార్థం వేప పువ్వు. దానితో పాటుగా బెల్లం, నిల్వ దోషం లేదు కాబట్టి ప్రసాదం అని దానితో తయారు చేస్తారు. కాబట్టి పంచదార,
అన్నప్పటికీ బెల్లాన్ని కలుపుతారు. ఆమ్లమైనటువంటి చింతపండు కూడా కలుపుతారు, ఆకలి బాగా పెంచుతుందని. ఇవి కూడా సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. అందుకే తెలుగు మాట్లాడేవారు, అంటే ఒక దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఈ పులిహోర అనేటటువంటిది చేస్తారు. కొంతమంది ఈ పులిహోర చాలా రకాలుగా చేస్తారు. ఇప్పుడు కుకింగ్ వీడియోలో చూసుకున్నట్టయితే బాగా టేస్ట్గా వచ్చేది పెసరపప్పు, తర్వాత నిమ్మకాయ పులిహోర, తర్వాత మ్యాంగో పులిహోర. మ్యాంగో పులిహోరలో మొలకెత్తిన పెసళ్ళు బాగా ఉడికించి కలుపుతారు. తర్వాత ఇంకా పులిహోరలు చాలా రకాలుగా ఉంటాయి. చింతపండు పులిహోర కూడా ఉంటుంది, కమల పులిహోర కూడా ఉంటుంది. వీటన్నిటిలో పప్పులు, శనగలు, తర్వాత పెసరపప్పు బాగా ఉడికించిన గుడాలు ఇవి కలిపి ఉగాది నాడు దేవునికి నివేదన చేసి తింటారు. అందుకే తెలుగు మాట్లాడేవారు దక్షిణ భారతదేశ ప్రాంతంలో పులిహోర అనేబడే భగవంతునికి నివేదన చేసి దానికి ప్రసాదంగా మనము స్వీకరిస్తాం, తింటాం. అది మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రధానమైనగా నిర్ణయిస్తారు. చింతపండు పులుపు వాడుతారు. ఎక్కువగా ఆ ఆమ్ల తిని కలుపుతారు. ఆంధ్రదేశంలో అరటిపండు ముక్కలు కూడా ఈ పచ్చట్లో చెరుకు ముక్కలు, అరటిపండు ముక్కలు కూడా వేస్తూ ఉంటారు. మరి ఇంతటి గొప్ప విశిష్టత ఉన్నటువంటి మన తెలుగువారి పండగ ఉగాది. తేనె, మంచి తేనె ఇటువంటి పదార్థాలకు అలవాటు పడాలి, వాటిని కూడా సేవించాలి. దీనిని కూడా భగవంతునికి నివేదన చేసి మనము స్వీకరిస్తూ ఉంటారు. ఏదైనా భగవంతునికి నివేదన చేసి తిన్నదో అదేదో ప్రసాదం అని మన విశ్వాసం, మన నమ్మకం. ఇట్లా తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామనేది ఈ ఉగాది రోజు మనకు చెప్పబడింది. అన్ని విధాల అభివృద్ధిలో ఉన్న మనం ఏం చేయాలి, మన విశ్వాసం ఏంటి అంటే గొప్ప గొప్ప పనులు కావాలంటే, గొప్ప గొప్ప కళలు కనాలంటే దానికి మన శరీరం అనేది చాలా బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. గొప్ప సంకల్పంతో ఉంటే మనం ఏదైనా సాధించగలం. విశ్వాసం ఉండాలి ఫస్ట్ పదార్థం. ఒక్కొక్క కాలమందు ఒక్కొక్క పదార్థం ఆ కాల పరిమితిని బట్టి వాడుతారు. ఈ చింతపండు వాడటం, వేప పువ్వు వాడకాన్ని మంచిది. భాగవతంలో ఒక మాట చెప్పినారు. 2 ఋతువులు ఉన్నాయి. అవి యమధర్మరాజు యొక్క 2 కూరలు, అంటే పళ్ళు, ఇక్కడ ఒక పన్ను ఇక్కడ ఒక పన్ను అని అంటారు కదా. కూరలు అంటే ఒక పళ్ళు అనుకోండి. అవి ఎలాంటివి అంటే ఒకటి వసంత ఋతువు, ఒకటి శరద్ ఋతువు. ఇవి 2 చాలా ప్రమాదకరమైనటువంటివి. శరద్ ఋతువు యమధర్మరాజు యొక్క కూర, ఒక కూర. వసంత ఋతువు వేరొక కూర. ఈ విధంగా మనకు చాలా వ్యాధులను ఈ యొక్క కాలం లోపల వస్తాయి. ఈ సమయాల్లో ఒక్కొక్క కూర బయటికి వస్తున్నా అంటే అంటువ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి.
అనారోగ్యం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతమంది మనం మన సంవత్సర కాలం ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతమంది దీనిని పోగొట్టాలి. ఈ యొక్క వ్యాధులను పోగొట్టడం కోసం ఏమి చేస్తారంటే, ప్రకృతి మనకు అనేకమైనటువంటి ఔషధాలు మనకు ప్రకృతిలోనే లభిస్తాయి. ఏ కాలంలో ఇప్పుడు ఉగాది వచ్చింది, కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం వచ్చిన కాలంలో ఈ సంవత్సరంలో ఏ పండ్లు వస్తాయో ఆ పండ్లను మీరు తప్పక ఆహార పదార్థాలుగా భగవంతునికి నివేదన చేసి తినండి. ఏ పండ్లను మనము తక్కువగా అంచనా వేయద్దు. అరటి పండ్లు తినండి, జామ పండ్లు తినండి, అంజూర తినండి, అంగూరు తినండి. ఇట్లా కాలాన్ని బట్టి వస్తున్నప్పుడు ఏ కాలాల లోపల ఆ పళ్ళు తింటే అంత ఆరోగ్యాన్ని సంపాదించుకుంటారు. ఇది మనకు దేవి భాగవతంలో చెప్పారు, మన పురాణాలు కూడా చెప్తా ఉన్నాయి. ఇవన్నీ భగవంతునికి నివేదన చేసి మనము ప్రసాదంగా స్వీకరించాలి ఈ యొక్క ఉగాది పండుగ రోజు. ఎందుకంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటే కష్టపడి చేసే పనితత్వం పెరుగుతుంది. అనారోగ్యంగా ఉంటే కష్టపడే పనితత్వం తగ్గి దేశ సంపదకు మనం అభివృద్ధి తగ్గిపోతుంది. కాబట్టి వీటిని అందుకే పచ్చట్లో వీటన్నిటిని కలుపుతారు. పచ్చడి అంటే మన ఆరోగ్యాన్ని పెంచేటటువంటి ఒక పదార్థం. భగవంతుడు వ్యవస్థ చేసినాడు వీటన్నిటిని ప్రకృతి లోపల. వాటన్నిటిని మనం స్వీకరించాలి. నివేదన చేసి స్వీకరించడం వల్ల మనిషికి గొప్ప రోగ నిరోధక శక్తి వస్తుంది. వీటన్నిటిని తినడం వల్ల ఏం లాభమయ్యా అంటే మనకు గొప్ప రోగ నిరోధక శక్తి అయితే వస్తుంది. మామిడికాయ ఉందనుకోండి, మామిడికాయ ఔషధీ తత్వం కలిగి ఉంటుంది. అందుకే దీనిని ముక్కలు కోసి సూర్యరశ్మి తగిలి ఉండేటట్టుగా ఉంచి ఒరువులు చేస్తారు. చూడండి, మనకు ఈ ఎండాకాలం కొద్దిగా గాలులు ఎక్కువగా వీస్తాయి. మామిడి తోటలు ఉన్నటువంటి వారు చిన్న చిన్న మామిడికాయలు ఇంత సైజు ఉంటాయి, పీస్ వస్తుంది, అంత బాగుంటుంది. వాటిని ఇలా రాలిపోతే పడేయొద్దు. వాటిని తెచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ బాగా గ్రీష్మ 38 డిగ్రీ నుంచి 40 డిగ్రీస్ దాకా ఉంటుంది ఏప్రిల్ నెలలో. ఉగాది ఏప్రిల్లోనే వస్తుంది కదా. ఎలాగో ఆ మామిడి పచ్చలు బాగా కోసి ఒక 100 నుంచి 200 మామిడికాయలు కానీ ఒక సంచి కానీ కోసి కొద్దిగా ఉప్పు కలిపి ఎండకు పెట్టి నిల్వ చేసుకోవాలి. నిల్వ దోషం ఉండదు. ఇక ఆ ఔషధీ తత్వ విటమిన్ సి వల్ల మనిషికి మంచి ఆరోగ్యం లభిస్తుంది సంవత్సర కాలం పాటు. ఆ యొక్క ఇట్లా విరిస్తే పుట్టుకుమని ఇరిగిపోతాయి. అవి అంత గట్టిగా ఎండబెట్టి వాటిని ఒక సంచి ప్యాకెట్లలో కాకుండా ఒక గట్టి సీసాలలోనూ లేకుంటే ఎలా నిల్వ చేసుకున్నా బాగుంటుంది. ప్లాస్టిక్ కవర్స్ లో ఇట్లా ప్యాక్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఒక సంవత్సర కాలము పాటు నిల్వ ఉండే మామిడి ముక్క ఎందుకు పాటు మనం నిల్వ ఉంచుకుంటారు, ఊరగాయ మళ్ళా చేసుకుంటారు. చాలా మంది ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్ మే నెల లోపల మృగశిర అంటారా, అది రాకముందే పచ్చళ్ళు అయితే పెట్టుకోండి. నేనైతే ఒక విషయం లోపల అందరికీ ఈ యొక్క మామిడి పచ్చళ్ళు, తర్వాత ఇంకేంటి టమాటా పచ్చడి, ఇవేతో ఫ్యాక్టరీలు ఉన్నాయో వాళ్ళందరికీ కృతజ్ఞతాభావంగా నమస్కరిస్తున్నా. వాళ్ళు దేశానికి మంచి చేస్తున్నారు. వాటిలో ఒక పండ్లను వాళ్ళు మంచిగా
సంవత్సర కాలం పాటు అంటే ఈ ఉగాది రోజు వాళ్ళ గురించి చర్చించుకోవాలి. మన ఆరోగ్యానికి మంచి మంచి చట్నీలు ఇప్పుడు సీసాలలో ప్యాక్ చేసి దుకాణాలలో అమ్ముతున్నారు. వాటిని మీరు తప్పక తినాలి. అది మంచి ఆరోగ్యం ఇస్తుంది. అందులో మెంతులు, అల్లం ఎల్లిగడ్డ అంటే మన ఆరోగ్యానికి సంబంధించినవన్నీ కలుపుతారు. నేను ఫ్యాక్టరీలోకి వెళ్ళి చూశానండి. ఆ ఫ్యాక్టరీలో వెళ్ళి చూశాను. మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని కలుపుతారు. కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో కూరలు తింటున్నప్పుడు కొంచెం చట్నీలు కూడా వేసుకొని తినండి. మంచన సత్యనారాయణ గారు చెప్పినట్టు అవి తినొద్దు ఇవి తింటే ఇదైతే అంటే ఎవరు 1000 సంవత్సరాలు బతకరండి. 100 సంవత్సరాలు ఉన్నంత కాలం మంచిగా తిందాం, హ్యాపీగా ఉందాం అనే సిద్ధాంతం మీద ఉండండి. ఆయన ఎప్పుడు చూడు మొలకెత్తిన విత్తనాలు తిను, మొలకెత్తిన పచ్చి బఠానాలు తిను, మొలకెత్తిన పెసలు తిను, మొలకెత్తిన శనగలు తిను, నానబెట్టిన కూరగాయలు కడిగి ముక్కలుగా కోసి వండకుండా తిను, పచ్చి కూరగాయలు తిను అంటాడు. సరే, అది వ్యాధులు వచ్చిన వారు తింటదేమో, మనకు వ్యాధులు అలాంటివి రావు. మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఇంకా శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నాయి. దానికి అతనికి తెలిసి తెలియక కొన్ని విషయాలు చెప్తున్నాడు. కానీ మన వేదంలో చెప్పింది ఏంటంటే, మీరు అన్ని పదార్థాలు కష్టపడితే పడ్డవానికి ఏ రోగము లేదు. అన్ని హార్మోన్స్ శరీరంలో కరెక్ట్గా ఉత్పత్తి అవుతాయి. మనం మంచిగా వ్యాయామం చేసి ఉదయాన్నే లేచి స్నానం చేసి మనము ఊరగాయ వేసుకొని మామిడి పచ్చళ్ళు, మంచి రాగి జావ, రావి అన్నం వీటన్నిటిని మన పూర్వులు తిన్నారు, మనము తిన్నాము. ఏమవుతుంది? మంచి చేస్తుంది మనకు. కాబట్టి నేను నమస్కరిస్తున్నా. ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క పచ్చళ్ళ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరి ఇంతటి మహోన్నతమైన మన భారతదేశంలో ఉగాదికి చాలా ప్రాధాన్యత ఉంది. మరి పార్ట్ 3 చూశారు. పార్ట్ 4 తర్వాత చూడండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.